కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. తిరిగి ఆ ట్రైన్ ఢిల్లీకి వస్తుంది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్క్యూట్ పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ నెట్వర్క్ కూడా టూరిజం మినిస్టర్ ద్వారా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గౌరవాన్ని పెంచడం కోసం సుప్రీంకోర్టులో మరి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము ఈరోజు ముంబైలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెట్టబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు అనేక రకాల సంస్కరణలు, అనేక రకాల రాజ్యాంగంలో మార్పులు పేద ప్రజల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 102 సవరణ ద్వారా బ్యాక్వర్డ్ క్లాసెస్ కు ఎన్సీబీసీకి సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కు రాజ్యాంగ హోదా, రాజ్యాంగ భద్రత కల్పించినటువంటి, రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కల్పించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ 2030 వరకు కూడా పెంచినటువంటి ఘనత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా ఈరోజు 106వ సవరణ ద్వారా మహిళలకు మరి 33% రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో కల్పించారు. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడే మహిళలకు రిజర్వేషన్ ఇస్తాంటే అడ్డుకున్నారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 75 సంవత్సరాల తర్వాత ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని సాకారం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి దక్కుతుందని మనం చూస్తాం. ఈరోజు అనేక రకాల పథకాలు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అనేక రకాల ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళలో అతి పేదవాళ్ళకు అందించేటువంటి కార్యక్రమం, పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా చూసేటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చెప్పాడు, ఢిల్లీలో 100 రూపాయలు పంపిస్తే పేదవాడికి 17 రూపాయలే అందుతున్నాయి. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత డిజిటల్ యుగం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కానీ 100% పేదవాళ్లకు లబ్ధి చేకూరే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తుందనే విషయాన్ని మనం చేస్తాం. అంతేకాకుండా ఈరోజు మన అందరం కూడా మరి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పడగవిల్ల కాంగ్రెస్ పార్టీ, కానీ ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగ ప్రతిని మాత్రము చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఏ రోజు కూడా రాహుల్ గాంధీ మరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక్క పేరు కూడా చదివినట్టు లేదు. రాజ్యాంగం గురించి అవగాహన లేదు, దేశం గురించి అవగాహన లేదు, దేశ ప్రజల గురించి అవగాహన లేదు. చివరకు తన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవోను విడుదల చేసింది. ఈ పరిణామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఎస్సీల్లో ఉన్న మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ ఉపకులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవో విడుదల చేసింది. ఈ పరిణామంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు అధికారంగా అమల్లోకి రానున్నాయి. ఎస్సీలో ఉన్న మొత్తం 59 కులాలను 3 గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో 15 ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 ఉపకులాలకు గ్రూప్ 2 కింద 9%, గణనీయంగా లబ్ధి పొందిన 26 ఉపకులాలను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లను ప్రభుత్వం కేటాయించింది. ఇక దీని గురించి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. చెప్పండి భాస్కర్. ఎస్సీ కులాలను దశాబ్ద కాలంగా ఎట్టకేలకు వాళ్ళ కళ నెరవేరింది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కాలం నాటి రాజ్యాంగం వచ్చిన కానీ ఎస్సీ ఉపకులాలు ఏనాడు అభివృద్ధికి నోచుకోలేదు. అదేవిధంగా రిజర్వేషన్ కూడా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ సబ్ కమిటీ భేటీ అయింది. ఆ సబ్ కమిటీ అదేవిధంగా కేబినెట్ సబ్ భేటీలో డిస్కషన్ జరుగుతుంది. దానిలో భాగంగా ఈ అంతా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించి ఉపకులాల రిజర్వేషన్ ప్రధానంగా చూసుకుంటే 15% రిజర్వేషన్ రేపు అధికారికంగా అమలు కాబోతుంది. దానికి ఇవాళ ప్రభుత్వం సర్కారు తెలంగాణ సర్కారు ఇవాళ ప్రభుత్వం అఫీషియల్ గా జీవో విడుదల మరి కాసేపట్లో. అయితే మొత్తానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన ప్రభుత్వం ఇవాళ జీవోని అఫీషియల్ విడుదల చేయబోతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలు మొత్తం 15% రిజర్వేషన్ అధికారికంగా అమల్లోకి రానున్నాయి రేపటి నుంచి. అయితే దీనికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేసింది. అది ఇవాళ జీవో విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అది రేపటి నుంచి అమల్లోకి వస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎస్సీలో ఉన్న మొత్తం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించింది ప్రభుత్వం. అయితే కేటాయించి చేశారు. దానిలో సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా మొత్తం వెనుకబడినట్టు వారిలో ప్రధానంగా 15% ఉపకులాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఆ లెక్కల ఆధారంగా ఎంత కూడా షార్ట్అవుట్ చేసిన పరిస్థితి. అదనంగా గ్రూప్ 1 కింద 1%, మధ్యస్థంగా లబ్ధి పొందిన వారు 18 ఉపకులాలకు 2% గ్రూప్ కింద, అదేవిధంగా 9% గణనీయంగా లబ్ధి పొందిన వారు 26 ఉపకులాలకు గాను గ్రూప్ 3 కింద 5% రిజర్వేషన్లు ఇవ్వనుంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ కేటగిరీల వారిగా చూసుకున్నట్టుంది. ఆ కేటగిరీల వారిగా ఫస్ట్, 2, 3, 3 అట్లా కేటగిరీలు చేశారు. ఆ కేటగిరీల వారిగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ రిజర్వేషన్ ప్రకారమే వారికి ఉద్యోగాలు కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ప్రభుత్వం ఏదో అన్ని రంగాల్లో కూడా వారికి ఆ రిజర్వేషన్ వర్తించినట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. దానిలో భాగంగా రేపటి నుంచి అది అమల్లోకి రాబోతుంది. ఇవాళ అఫీషియల్ గా జీవో విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఎస్టీ ఉపకులాలు మొత్తం ప్రధానంగా ఎప్పటి నుంచో వేచి చూసినట్టు సందర్భం రానే వచ్చింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఒక సందర్భం, ఒక పండగ వాతావరణం ఉన్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ భాస్కర్. ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ నుంచి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. లాజికల్గా ఆయన తీసుకున్న ఆనాటి ఒక నిర్ణయం మనకు అల్టిమేట్గా రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డది. కానీ ఇవాళ 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా మరి 73 సంవత్సరాలు. ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బాబాసాహెబ్ యొక్క ముందు చూపు, ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే, ఆయన నిజంగా చెప్పాలంటే కొంతమంది కేవలం ఆయన కొన్ని వర్గాలకు నాయకుడు, అందులో ముఖ్యంగా ఆయన దళిత జాతిలో పుట్టిండు కాబట్టి, దళిత బిడ్డ కాబట్టి ఆయన దళిత జాతికి మాత్రమే నాయకుడు అన్నట్టుగా కొంతమంది ఆయనని తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవం ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, వారితో పాటు కొట్లాడిన ఇంకా వేలాది లక్షలాది మంది స్వాతంత్ర సమరోద్యమంలో ఎంత కీలక పాత్రని పోషించిండ్రో, స్వాతంత్రానంతరం ఇవాళ ఆధునిక భారతానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన పునాదేసిన వారందరి సమకాలికుడు, వారందరితో పాటు ధీటైన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనడంలో ఎవరికి రెండో ఆలోచన అవసరం లేదు. వాస్తవం అది. అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసింది వారు. అంత గొప్ప రాజ్యాంగం అని ఎందుకు అంటున్నా అంటే, ఒక్కసారి మీరు ఆలోచించండి. దేశానికి స్వాతంత్రం వచ్చినాడు ఇవాళ చాలామంది తెలిసి తెలియక ఏదో మాట్లాడతారు, ఎప్పుడు దేశం ఇట్లే ఉండే అన్నట్టు మాట్లాడతారు. ఎప్పుడు దేశం ఇదే రూపంలో లేకుండే. ఆనాడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో, భారతదేశంలో చిన్న చిన్న టుకుడాలు. ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నాయి. అయాల 565 చిన్న రాజులు, సామంత రాజులు, జమీందారులు, వాళ్ళకి ఇంకోడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అందరు వాటి. ఇది ఆనాటి పరిస్థితి. ఇక మీకు తెలుసు ఎన్ని భాషలు, ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని ఉపకులాలు, ఎన్ని సంస్కృతులు. నలుగురు కలిసి ఉండాలంటే చాలా కష్టం. నలుగురు మనుషులు కలిసి ఉండాలంటే ఏదో ఒకటి చూసుకుంటారు. వాని కులం నాదొకటి కాదనో, వాని మతం నాదొకటి కాదనో, వాని భాష నాదొకటి, ఏదో ఒకటి మొత్తానికి కలిసి ఉండు కష్టం. మరి అట్లాంటిది ఇన్ని వైవిధ్యాలు ఉన్న ఈ దేశాన్ని శాశ్వతంగా ఒక సుదీర్ఘకాలం ఉండాలి, కలిసి ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి డాక్టర్ బాబాసాహెబ్
ఆ తర్వాత మొట్టమొదటి ఎస్ఆర్సి డాక్టర్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, అందరూ కూడా ఆలోచించి చాలామంది మేధావులు గట్టి పునాది పడాలి, దేశం ఐక్యంగా ఉండాలి, భవిష్యత్తులో కూడా విచ్ఛిన్నం కావద్దు. ప్రపంచంలో ఎన్నో దేశాలు విచ్ఛిన్నమవుతున్నాయి, కానీ మన దేశం అట్లా కావద్దు, శాశ్వతంగా ఈ దేశం అజరామరంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఆనాడు భాష అనే ప్రాతిపదికన మొదటి ఎస్ఆర్సి పేరిట వారు మరి రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన తీసుకొని వస్తారు. అప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ ఒక మాట చెప్పిండు. ఆనాడే ఆయన ఎంత గొప్పవాడంటే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనే మాట వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే, ఎందుకంటే అట్లా కొంత సారూప్యత ఉంటుంది, ఒకరితో ఒకరు అదే భాషలో మాట్లాడుకునే కథ ఉంటుంది, పంచాయతీలు తక్కువైతాయి అని చెప్పుకుంటూ ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలనేది మంచి ఆలోచననే. కానీ ఖచ్చితంగా ఒక భాష ఒకటే రాష్ట్రంలో ఉండాలన్నది మాత్రం తప్పు. అవసరమైతే ఒక భాషకు 4 రాష్ట్రాలు ఉన్న తప్పులేదు, 5 రాష్ట్రాలు ఉన్న తప్పులేదని చెప్పి ఆనాడే మన తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆనాడే అంత దూరం ఆలోచించి, అంటే తెలంగాణ అనే కాదు, ఎవరైనా సరే అవసరమైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, పరిపాలన సౌలభ్యం కోసం చిన్నగా ఉంటే తప్పేం లేదని ఆలోచన చేసిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్ప నాయకత్వంలో, వారి ఆలోచనలో ఆనాడు న్యాయశాఖ మంత్రిగా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అల్టిమేట్గా భారత రాజ్యాంగం ఒక పటిష్టమైన పునాది మన దేశానికి వేసింది. ఇవాళ కూడా అదే రాజ్యాంగం, పాలకులు మారచ్చు, పాలకులు అప్పుడప్పుడు తప్పులు చేయొచ్చు, పాలకులకు అప్పుడప్పుడు కొన్ని వేరే ఆలోచనలు రావచ్చు, కానీ అల్టిమేట్గా ఆ రాజ్యాంగం దాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు పటిష్టంగా ఏర్పాటు చేసి, అంటే ఇవాళ మీరు చూసినారు నిన్న సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు ఇచ్చింది. తమిళనాడు ఇక స్థల వివాదంలో జనసేన నాయకుడిపై వైసీపీ నేత కత్తితో దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. రామభద్రాపురం మండల కేంద్రంలో జనసేన జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మహంత ధనంజయపై ఆదివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. మండల కేంద్రంలోని కోట్లాది రూపాయలు విలువ చేసే ఒక ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకుడు ఆక్రమించి చాలా ఏళ్లు తమ ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్థలాన్ని స్థానికుడైన అక్కునాయకుడుకు విక్రయించాడు. అక్కునాయుడు తాజాగా పండ్ల దుకాణం పెట్టాడు. ఇప్పటికే ఈ భూమి గొడవ నడుస్తోంది. కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అయినా కూడా పట్టించుకోకుండా పండ్ల దుకాణం ఏర్పాటు చేయడంపై జనసేన నాయకుడు మహంతి ధనంజయ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. స్టేషన్ నుంచి ఇంటికి వెళుతున్న ధనంజయపై ఆదివారం రాత్రి అక్కునాయుడు కత్తితో తలపైన వీపుపైన తీవ్రంగా గాయపరిచాడు. గాయాలైన ధనంజయను బంధువులు రామభద్రాపురం పీజీహెచ్కి తరలించారు. స్థల వివాదంలో జనసేన నాయకుడిపై వైసీపీ నేత కత్తితో దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. రామభద్రాపురం మండల కేంద్రంలో జనసేన జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మహంత ధనంజయపై ఆదివారం రాత్రి హత్యాయత్నం జరిగింది. మండల కేంద్రంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ఒక ప్రభుత్వ స్థలాన్ని స్థానిక వైసీపీ నాయకుడు ఆక్రమించి చాలా ఏళ్లు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ స్థలాన్ని స్థానికుడైన అక్కునాయుడుకు విక్రయించాడు. అక్కునాయుడు తాజాగా పండ్ల దుకాణం పెట్టాడు. ఇప్పటికే ఈ భూమి విషయంలో గొడవ నడుస్తోంది. కోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అయినా కూడా పట్టించుకోకుండా పండ్ల దుకాణం ఏర్పాటు చేయడంపై జనసేన నాయకుడు మహంతి ధనంజయ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్టేషన్ నుంచి ఇంటికి వెళుతున్న ధనంజయపై ఆదివారం రాత్రి అక్కునాయుడు కత్తితో తలపైన వీపుపైన తీవ్రంగా గాయపరిచాడు. గాయాలైన ధనంజయను బంధువులు రామభద్రాపురం పీహెచ్సికి తరలించారు.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్. ఇప్పుడు టీటీడీ ఈవో లైవ్లో మాట్లాడుతున్నారు, చూద్దాం. ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. ఇది డేట్ కూడా చూడొచ్చు, 3/4/2024 విజిలెన్స్ నుంచి ఇచ్చిన రిపోర్ట్, అప్పుడు ఇచ్చిన రిపోర్ట్, ఇంక్లోజ్ చేసిన రిపోర్ట్. తర్వాత నెక్స్ట్ కౌడెస్ ఫర్ సర్ప్రైజ్, అంటే జరిగిన డెత్స్ని రిపోర్ట్ చేయకుండా సర్ప్రైజ్ చేయడం. ఇది విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి వెరిఫై చేస్తే ఇది పక్కన చెత్తపుట్టలో పడేసినట్టు దాంట్లో ఒక గోవుని ఒక దూడని రెండు కూడా ఎలా పడేశారో చూడండి. ఇది లెక్కలో లేదు, ఇది లెక్కలో లేని విజిలెన్స్ వాళ్ళు డిటెక్ట్ చేసి ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు కాబట్టి ఇది లెక్కలోకి వచ్చింది. తర్వాత సబ్స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఆఫ్ గోశాల 6/4/2023లో వచ్చిన రిపోర్టు. దీంట్లో పూర్ హైజీను, పరిశుభ్రత లేకపోవడం, క్వాలిటీ ఆఫ్ ది ఫీడ్ చాలా సబ్స్టాండర్డ్గా ఉండడం, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ వాడటం, ఇవన్నీ కూడా ఆ పక్కన చూడండి మీరు, నాచి పెట్టేసిన దీంట్లో ఎలా మెయింటైన్ చేశారో చూడండి.